శ్రావణ మాసం వచ్చేసింది. పూజలు, నోములు, వ్రతాలతో ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ సందడిగా మారుతుంది. ఈ ప్రత్యేకమైన మాసంలో నైవేద్యంగా పెట్టడానికి రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉండే గోధుమ రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూద్దామా. దానికోసం ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టి అది వేడైన తర్వాత దానిలోకి ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే నెయ్యి సరిపోతుంది. దాంట్లోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని కుక్కర్లోకి వేసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. నేను కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. 2 విజిల్స్ సరిపోతాయి. లేదంటే కడాయిలోకి అలాగే రవ్వ ఉన్నప్పుడు దాంట్లోనే 3 కప్పుల వరకు వాటర్ వేసి ఉడికించుకోవచ్చు. అలా చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పేసి ఇలా కుక్కర్లో వేసి తొందరగా కావాలి అని చెప్పేసి ఈ ప్రాసెస్ చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనం అలా ఉడికించిన దాన్ని మళ్ళీ కడాయిలోకి వేసుకొని దాంట్లోనే 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. మీకు స్వీట్గా కావాలి అనుకుంటే 1 కప్ వేసుకోండి. లేదు తక్కువగా తింటామనుకుంటే 3/4 కప్పు వరకు సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. అంతే, బెల్లం ఎంతో తొందరగా కరిగిపోతుంది. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అంతే, చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా, హెల్దీగా ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన మాసం అంటేనే బిజీగా హడావుడి ఉంటుంది. ఇలా సింపుల్గా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటే మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. అలాగే మన ఛానల్లో చాలా రకాల ప్రసాదాలు ఉన్నాయండి. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.